కన్న కొడుకు ఒక గజ దొంగని తెలిస్తే భరించగలదా? లేదు. వాళ్ళిప్పుడు రవి పోయినందుకే బాధపడుతున్నారు. నా గతం తెలిస్తే రవి ఎందుకు బతుకున్నాడా అని బాధపడతారు. అందుకే ఈ నిజం వాళ్ళకి తెలియటానికి వీల్లేదు. అయితే వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళ బాధను చూస్తూ వాళ్ళకి నిజం చెప్పలేక నీలో నువ్వు అనుక్షణం బాధపడే కంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చుగా. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని నేను కనీసం వాళ్ళని కళ్ళతోనైనా చూసుకుని తృప్తి పడదామని కొంటున్నాను. పైగా ఎవరో దుర్మార్గులు వృత్తిని నమ్ముకున్న నా తండ్రిని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నీడలాగా అనుక్షణం ఆయన కాపాడుకోవాలని కొంటున్నాను. జయ, నేను నిన్ను అడిగేది ఒకటే. ఏమిటి రాజా? నేను రవినన్న నిజం నీకు తప్ప మరెవరికి తెలియకూడదు. తప్పకుండా. నర్సిగా ఏంటి గురు? చేపలాగా మందు కొట్టడానికి కాదురా ధర్మరాజు మనకి డబ్బిచ్చింది. ఆ ఎస్పీ గారిని ఇక్కడ రప్పించి చావగొట్టడానికి. అయితే ఎస్పీకి ఒక ఫోన్ కొట్టినా గురు. చేయి చూడు, ప్రమాదంలో ఉన్నాను, వచ్చి కాపాడండి అని నమ్మేటట్టు ఫోన్ చేయి. అలాగే గురు. ఫోన్ చేయాల్సింది ఎస్పీకి కాదురా, అంబులెన్స్ కోసం హాస్పిటల్కి. ఎందుకంటే కాసేపట్లో చావు దెబ్బలు తినే మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి కావాలిగా. ఎవరో నువ్వు? నీ బాబుని బే. గురు చూసి కొట్టడం నేర్చుకోరా బేవకు. ఏమిటి ధర్మరాజు గారు, ఏమిటి మీరు చెప్పేది? ఏం చెప్పమంటారు ఎస్పీ గారు? ఈవేళ నన్ను చూడడానికి వచ్చిన బంధుమిత్రులు కొట్టాడు ఓకే, కానీ ఇలా పొరుగురు నుంచి వచ్చిన ప్రతి వాడిని కొట్టడం మీ ఊరి ఆచారమా అలవాటా అని చెప్పేసి ఆ పొరుగురు వాళ్ళు అడుగుతూ ఉంటే నేను ఏం జవాబు చెప్పాలి? ఓకే, ఇది ఎక్కడ సెటప్ అండి? మన ధర్మరాజు గారు షష్ఠిపుత్రోత్సవం చేసుకుంటున్నారని పాపం వాళ్ళకి తెలిసి సంబరపడిపోయి వచ్చి గెస్ట్ హౌస్ లో కూర్చుని పురాణ పఠనం చేసుకుంటూ రామ్కోట్ రాసుకుంటున్నారండి. ఇంతలో రౌడీ రాజా వచ్చి డబ్బిస్తారా సస్తారా లేకపోతే రామ్కోట్ చించాలు పారేయమంటారా అని ఒకరి మీద ఒకరిని వేసి పట్ 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 కొట్టేస్తారండి. ఈ సరే మీ గాని బాగుందా? అది సరే ఎస్పీ గారు, ఈవేళ నా వాళ్ళని కొట్టాడు ఓకే, రేపు మీ బంధుమిత్రులు కొడతాడు ఓకే, కానీ రైలు స్టేషన్ లో కూర్చుని కర్ర పట్టుకుని రైలు బండి దిగిన ప్రతివాడిని పట్టు కొట్టేస్తూ ఉంటే మీరు అలా చూస్తూ కూర్చుంటే ఓకే. అలాగే, అతనికి ఇప్పుడే కబుర్ చేస్తాను, మీరు వెళ్ళండి. నమస్కారం. వస్తాను. నమస్కారం. రాజా, నువ్వు ధర్మరాజు గారి కోసం వచ్చిన పెద్ద మనుషుల్ని ఉత్తుపునైన కొట్టినట్టు రిపోర్ట్ వచ్చింది. ఎందుకు కొట్టా? ఆ విషయం వాళ్ళనే అడగలేకపోయారా? నేను నిన్ను అడుగుతున్నాను, సమాధానం చెప్పు. వాళ్ళు నేను కొట్టాను అని చెప్తే మీరు నన్ను పిలిపించి అడుగుతున్నారు, కానీ వాళ్ళని నేను కొట్టలేదు అంటున్నాను. మీరేం చేస్తారు? నువ్వు కొట్టినట్టు 10 మంది సాక్ష్యం చెప్తున్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి పొట్టకూటి కోసం పవిత్రమైన న్యాయస్థానంలో పచ్చి అబద్ధాలు సాక్ష్యాలు చెబుతున్నారు ఈ రోజుల్లో. అలాంటి సాక్ష్యాలే మీరు నమ్మే మాట అయితే నేను కొట్టలేదని 20 మంది చేత సాక్ష్యం చెప్పిస్తాను. ఆల్ రైట్ రాజా, నీ మీద అభిమానంతో ఈసారికి నేను నమ్మి వదిలేస్తున్నాను. నువ్వు మరోసారి నేరం చేశావని తెలిస్తే ఆ దేవుడడ్డు పడ్డా సరే నేను వదిలిపెట్టను. నా ఈ కనుక ఆ ఎస్పీ గారిని ఆ రాజా మీద ఉసుగొలిపేసి మనం తప్పేసుకున్నాం,
ఏదో ఒక రోజున ఏదో ఒక మిస మీద ఆ రాజాగాడిని కొట్లో వేసేస్తాడు. కానీ ఆ రాజాగాడు అసాధ్యుడే. ఈ నాటకం నడిపించింది నువ్వేనని తెలిస్తే వాడు నీ మీద పడి నీ చెయ్యి వంచేసి నీ కాలు విరిచేసి నీ కన్ను పొడి చేసి ఇచ్చే నోర్మై. ఎంతసేపు నువ్వు 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 అని నా గురించే మాట్లాడతానే, ఇందులో నీకు భాగం ఉంది. ఒకవేళ ఆ రాజాగాడికి అలాంటి దౌర్భాగ్యపు సంకల్పమే కలిగితే ముందుగా నీ ఇంటికి వచ్చి నీ పనే పట్టేస్తాడు. అసలు పిట్ట పెసలాంటి కదా నీకు. అలా అని విర్రవీగిన పురాణాల్లోని ప్రతి రాక్షసుడి పని పట్టాడు ఆ దేవుడు తెలుసా. ఇలా వచ్చేవంట రాజా? నేను ఇందాక చెప్పిన కార్యక్రమాన్ని అమలు చేయడానికి వచ్చాడు. నువ్వు చెప్పు రాజా. స్టేషన్లో రౌడీలను అడ్డు పెట్టుకుని మీరు ఆడిన నాటకానికి అభినందనలు తెలియచేద్దామని. అంటే మాటలతోనా చేతలతోనా? నువ్వు చెప్పు రాజా. ప్రస్తుతానికి మాటలతోనే. ధర్మరాజు, ఆ రౌడీలని ఎవరు పిలిపించారో ఎందుకు పిలిపించారో నాకు తెలుసు. చూడు, ఆ ఎస్పీ గారికి మళ్ళీ ఎవరైనా ఏదైనా హాని చేయాలని ప్రయత్నించారో వాళ్ళ ప్రాణాలు తీసి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు నక్కలకు పడేస్తాం. ప్రత్యేకించి ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మంచిది. నువ్వు కూడా. ఓకే. ఏమీ లాభం లేదు. ఇమీడియట్ గా ముందు నేను హైదరాబాద్ వెళ్ళిపోయి ఎస్పీ గారి సంగతి చూసి ఆ తర్వాత వీడు ఆట కట్టించాలి. పోయి మందు. ఏమిటి ధర్మరాజు బావా, హైదరాబాద్ నుంచి వచ్చిన అర్జెంట్ గా రమ్మని నాకు ఫోన్ చేశావు. నీ మంత్రి బాబు పదం ఏమైనా పోయిందేంటి? ఎంతసేపు మా బావకు బడి ఏడుస్తావే తప్ప ఆ రాజాగాడు పోవాలి ఎస్పీ గారు పోవాలని ఏడవచ్చు కదా. సర్లేవయ్యా, ఏదో మాట వరుసగా అన్నాను కానీ అలా గిలగిల్లాడిపోతావేమిటి? ఏమిటి అసలు విషయం? ఏమీ లేదు. ఆ అసలు సిసలు డెకాయిటీ శేషుగాడు కోసం నేను హైదరాబాద్ వెళ్ళానా, అక్కడ అనుకోకుండా నాకు అదృష్టం ఎదురైంది. ఏమిటయ్యో? ఆ అదృష్టం పేరు కాశీరాం. కాశీరాం ఇతనే కాశీరాం. బావా, గారిడి వాడు బొట్టులోంచి చెవల పిల్లని చేసినట్టు ఇతను ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా? ఈ కాశీరాం ఆ రాజాగాడి పాత జీవితానికి ప్రత్యక్ష సాక్షి. ఈ ఆల్బమ్ ఆ రాజాగాడి గత బ్రతుక్కి ఆగ్నేయాస్త్రం. ఈ ఆల్బమ్ మన చేతిలో ఉండగా ఆ రాజాగాడిని పామును పట్టి ఆడించినట్టు ఆడించవచ్చు. కావాలంటే నువ్వు చూడు ఈ ఆల్బమ్. రాజా, నువ్వు మా జీవితాలను రిస్కులో పెట్టాలనుకుని నీ జీవితాన్ని ఇరుకున పెట్టుకున్నావు కనుక నువ్వు ఆడుకుంటావో పాడుకుంటావో తొందరగా తేల్చుకో. ఆ తర్వాత ఛాన్స్ ఉండదు. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. గాలులతో రాసుకున్న పూల ఉత్తరాలు, దిద్దినక దింత దిద్దినక దింత. పువ్వులతో చేసుకున్న తేనె సంతకాలు, దిద్దినక దింత దిద్దినక దింత. మగవాళ్ళ ఆడుకున్న చాటు మంతనాలు, దిద్దినక దింత దిద్దినక దింత. మనసులతో చేసుకున్న చిలిపి వందనాలు, దిద్దినక దింత దిద్దినక దింత. సందెల్లో చిందిన వలపులన్నీ, సంపంగి తోటలో వాసనల్లే. పూల పల్లకి మీద సాగివచ్చు వేళ, కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ,
కొండెక్కి చూసింది చందమామ. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. చెప్పుకున్న తీపి స్వాగతాలు, దిద్దిన తదింత దిద్దిన తదింత, నవ్వులతో పంచుకున్న మధుర యవ్వనాలు, దిద్దిన తదింత దిద్దిన తదింత. ఎప్పటికీ వీడలేని జంట జీవితాలు.